ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా, మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది. డబ్బులు ఇచ్చినా చెప్పాలి, తప్పదు. మాకు చెప్పినట్టే. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. హెబ్బా గారు, హాయ్. మొన్న శివాజీ గారు మాట్లాడుతూ హీరోయిన్స్ డ్రెస్సింగ్ మీద కావచ్చు, యాజ్ ఎ హీరోయిన్ మీరు చెప్పొచ్చు కదా మీ ఒపీనియన్. I think I have only one opinion, that I have no place, acceptance for any misogynistic remark against any woman, and that's it. Like, I have no place for it, I have no space for it, and I wholeheartedly condemn it, that's all. ఓకే, గ్రేట్. వాసు గారు, సో సేమ్ క్వశ్చన్ తీసుకుంటే కనుక, అంటే శివాజీ గారు మాట్లాడే, అంటే ఒక పెద్ద నిర్మాతగా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఒక ఒపీనియన్ చెప్తారు. సెన్సిటివ్ సిచ్యువేషన్స్లో ఇట్స్ బెటర్ టు బీ క్వైట్. వాసు గారు, ఏంటంటే వంశీ గారు, మీరు మొత్తం ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు సినిమా తీసిన మంచి కంటెంట్ వచ్చినా మీ వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. సో బికాస్ మీరు ఇచ్చేటువంటి ప్రమోషన్స్ కావచ్చు, జనాల్లోకి తీసుకెళ్ళేటువంటి సో ఆ విధానం కావచ్చు, అది అనేది సో మీ వైపే మొత్తం అంతా. చిన్న సినిమాలు కావచ్చు, మీడియం రేంజ్ సినిమాలన్నీ కూడా ఎవరు ఉన్నారంటే వన్నివాసు, వంశీనంది పార్టీ ఉన్నారనే దాకా తీసుకొచ్చారు. ఆ సక్సెస్ అనేది మీకు కూడా కనబడుతుంది. ఇన్ ఫ్యూచర్లో ఈ భారం అంటే ఇది అనేది మీ మీద ఒక ప్రెషర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ మీరు కూడా సొంత నిర్మాణ సంస్థలో కొన్ని సినిమాలు తీయాలనుకున్న విధానంలో కూడా ఈ భారం అంతా కూడా మీకు ఎలా ప్రెషర్ అవబోతుంది, దాన్ని ఎలా తట్టుకోబోతున్నారు అంటే ఫ్యూచర్లో అడుగుతున్నారు. అంటే నేను వంశీతో కూడా నిన్నే ఈ టాపిక్ కూడా డిస్కస్ చేశాను. లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రొడక్షన్ అనేది. బికాజ్ ఇప్పుడు బాగుంది, ఓకే, బట్ అలాగని చెప్పి దిస్ ఈజ్ నాట్ అవర్ ప్రైమ్ బిజినెస్. అవర్ ప్రైమ్ బిజినెస్ ఇస్ ప్రొడక్షన్. ఇప్పుడు ఏదో చిన్న గ్యాప్ తీసుకున్నాం, ఒక 6 months గ్యాప్ తీసుకుందామని చెప్పి. బట్ ఐ థింక్ ఫ్రమ్ మార్చ్ ఆన్వర్డ్స్ వీ విల్ బీ సీరియస్ ఆన్ అవర్ ఓన్ ఫిలిమ్స్. అంటే మీరు ఇచ్చిన